క్రికెట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఆర్సీబీకి కెప్టెన్ గా ఎవరు చేస్తే బాగుంటుంది? विराटे మంచిగా ఉంటుంది कैप्टनसी అంటే. विराट कोहली से एक बोले तो एक लोग करे तो आरसीबी हार जाता, విరాట్ కోహ్లీ करे तो స్ట్రాంగ్ भी है वो. ఆర్సీబీకి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అతను చాలా ఇయర్స్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్నాడు అండ్ టీమిండియా కూడా ఆడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అండ్ ఏ టైంలో ఎవరిని బౌలింగ్ వేయాలి అంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఈసారి ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆర్సీబీకి విరాటే ఉంటే బాగుంటది. కోహ్లీ అండి. ఎందుకంటారు? ఇంతకుముందు ఇండియాకు కెప్టెన్ గా చేసిండు కదా ఆయన. ఇప్పుడు ఫామ్ లో ఉన్న ప్లేయరు, మంచి ఇమేజ్ ఉన్న ప్లేయరు, ఆర్సీబీని క్లియర్ గా నడిపిస్తారని అందరికి తెలుసు. ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న ప్లేయర్ కదా, మంచి స్టేబుల్ గా టీం ని నడిపిస్తాడని ఎక్కువ మంది కూడా ఆయన కెప్టెన్ గా ఊరుకుంటారు. ఓకే, అందరిలాగానే నేను విరాట్ కోహ్లీ. ఎందుకు? వై బికాస్ ఇన్ హిస్ క్యాప్టెన్సీ ఇప్పటి వరకు కప్ గెలవలేదు కాబట్టి సో విరాట్ కోహ్లీ ఉంటే బాగుంటుంది. సో అట్లీస్ట్ వన్ ఛాన్స్ లాస్ట్. ఫాఫ్ డుప్లెసీ. ఎందుకు? ఆయనకి ఫీల్డింగ్ గురించి ఎక్కువ తెలుసు, ఇంకా బ్యాటింగ్ రన్స్ ఎక్కువ స్కోర్ చేస్తారు. ఐ ఫీల్ లైక్ మళ్ళీ విరాట్ కోహ్లీ కెప్టెన్ అయితే అందరికీ సంతోషమే. సో ఆబ్వియస్లీ సమ్వేర్ విరాట్ కోహ్లీ ఉంటే మంచిది. నేను కృణాల్ పాండ్యా అనుకుంటున్నా. ఎందుకు? ద అగ్రెషన్ నీడ్స్ ఆర్సీబీ సో దట్ కోహ్లీ కూడా సపోర్ట్ ఉంటుంది కదా. సో దానివల్ల ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గాయ్ ఇన్ ద టీమ్. సో అందుకనే ఈజ్ ఏ ఆల్రౌండర్. సో రైట్ నౌ ఈజ్ కెప్టెనింగ్ ద బరోడా టీమ్. సో ఈజ్ క్యాన్ లీడ్ ద టీమ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ అండి. ఎందుకంటారు? ఎందుకంటే మొదటి నుండి అతనే ఆడుతున్నాడు కదా జట్టు తరపున, ఒకప్పుడు కెప్టెన్ గా కూడా చేస్తున్నాడు కాబట్టి అతనే ఆడితే బెస్ట్ అని. ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. ఎందుకు? విరాట్ కోహ్లీ ఉన్నంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఇంకెవరు లేరు మేబీ ఆర్సీబీలో. దట్స్ వై కోహ్లీ ఉంటే బాగుంటుంది. విరాట్ కోహ్లీ ఎందుకు? అండ్ స్టార్టింగ్ నుంచి తనే ఉన్నాడు కదా, సో అందుకే కెప్టెన్ గా నడిపించాలి. ఆర్సీబీ 7 years తర్వాత మొహమ్మద్ సిరాజ్ ని రిలీజ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా అనిపించింది? సాడ్ అని అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్సీబీకి సిరాజ్ చాలా మంచి బౌలింగ్ వేశాడు అండ్ ఎవరు అనుకోలేదు సిరాజ్ ని రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నాము, కానీ రిటైన్ చేసుకోలేదు. బట్ ద వే ఆల్ ద బెస్ట్ ఫర్ సిరాజ్. ఎక్సెప్ట్ అసలు చేయలే. అసలు ఇది షాక్ లో ఉన్నా నేనే, ఎందుకంటే సిరాజ్ కంపల్సరీ ఆర్సీబీకి మెయిన్ ఉండే. నేనే షాక్ లో ఉన్నా అసలు ఎట్లా రిలీజ్ చేసినాడు నేను. కానీ చాలా మ్యాచెస్ గెలిపించినాడు కూడా. సిరాజ్ ఉంటే డెడ్ ఓవర్స్ లో కంపల్సరీగా మ్యాచ్ విన్నింగ్ ఉంటుండే. అసలు ఎట్లా రిలీజ్ చేసినా నేనే షాక్ లో ఉన్నా. లేదండి, నాట్ ఎక్స్పెక్టెడ్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ వాళ్ళు మరి ఏ ఫీలింగ్ తో ఆయనను ఎలిమినేట్ చేసిండో తెలియదు. జనరల్గా అయితే మన లోకల్ ప్రాంతీయ ప్లేయర్ కాబట్టి హైదరాబాద్ ప్లేయర్ బట్టి హైదరాబాదీగా నేను ఆయన టీంలో ఉండాలని కోరుకుంటా. ఇదైతే నాట్ ఎక్స్పెక్టెడ్. నో, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇట్. మొహమ్మద్ సిరాజ్ ఆర్సీబీకి యాజ్ ఏ హోమ్ బౌలర్, ఆర్సీబీ బౌలర్ అట్లా బౌలింగ్ వేస్తాడు ఆయన. ఆయనకి ఇప్పుడు రిలీజ్ చేసినారంటే ఏదో ఏమై ఉండొచ్చు అనిపిస్తుంది. నాటింగ్ వికెట్స్ తీసుకోవట్లేదు కాబట్టి. ఓకే, నీకేమనిపిస్తుంది? ఉంటే బాగుంది అనిపించింది. ఉంటే బాగుంటుంది. కొంచెం బోల్మో అనే చెప్పాలి. లైక్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ద సేమ్ వే ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా భువనేశ్వర్ వదిలేస్తారు. మేబీ వాళ్ళ ఇన్సైడ్ ప్లాన్స్ ఏమన్నా మాకు తెలియదు. బట్ యా, వాళ్ళ తరపు హేజల్వుడ్ వీళ్ళందరూ వచ్చారుగా. సో కెన్ బి ఏ వర్తీ రీప్లేస్మెంట్. లేదండి, యాక్చువల్లీ రిటైన్ చేసుకుంటారు అనుకున్నాను. బట్ ఈజ్ బెస్ట్ బౌలర్ లాస్ట్ 5 years నుంచి. అసలు ఎందుకు రిటైన్ చేసుకోలేదో ఇంకా అర్థం కావట్లేదు. మంచి బౌలర్, ఓకే, ఉంచుకోవాల్సింది, రిటైన్ చేయాల్సింది. అంటే ఈసారి కప్ కోసం ఆడుతారు, టీం కోసం కాదు. టీం కోసం ఆడతారు, కప్ కోసం ఆడతారు. టీం నుంచి చేంజ్ చేశారు కాబట్టి వేరే మైండ్ సెట్ తో వస్తారు, కొత్త మైండ్ సెట్ తో. అయితే ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నాను. సో సిరాజ్ లేకపోతే బెటర్ గా ఉండొచ్చు. అంటే సిరాజ్ ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ ఉండడు, ఒకసారి పర్ఫార్మెన్స్ ఉండదు, ఆన్ ఆఫ్ సీజన్ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు హజిల్వుడ్ అంటే కొంచెం బెటర్ ఉంటుందేమో అనుకుంటున్నాను. మేబీ వాళ్ళ రీజన్స్ ఏమున్నాయో తెలియదు. యూ నీడ్ టు ప్రూవ్ సంథింగ్ ఫ్రమ్ అనదర్